హాయ్ నమస్తే అండి. నేను మీ షేక్ నబీ రసూల్, అనంతపురం జిల్లా ధర్మవరం. 900 సంవత్సరాల ఆయుర్వేదం కుటుంబం నుంచి వచ్చిన ఒక మూలికా వైద్యున్ని. ఈరోజు రోజుకు 5-6 ఫోన్లు. రాత్రి 12 గంటలకు వచ్చి మన ఫోన్, సార్ మా నాన్నగారికి గుండె నొస్తుంది, ఏమన్నా చిట్కా చెప్పండి అని. అసలు అయ్యాల కాడ నేను చెప్పగలను, ఏమి చేసుకోగలరు. అందుకే వాళ్ళ కోసం నా అనుభవంలో ఉన్న చక్కటి ఒక వీడియో, లక్షలాది మంది చూస్తున్న ఈ ప్రేక్షకుల కోసం ఈరోజు ఒక చక్కటి ఒక వీడియో అందించడానికి మీ ముందుకు వచ్చాను. ఈరోజు తినే ఆహారాలు అదుపు తప్పినాయి. రెండోది, మధుమేహం ఉన్నా మందు తాగే అలవాటు, మధుమేహం ఉన్న గుట్కాలు, హాన్సులు, చల్లటి శీతల పానీయాలు, ఇష్టారాజ్యం కష్ట ప్రజ, ఈ విధంగా ఆహారాలు సేవించి ఈ అర్ధరాత్రికి ఒక శబ్దం వినిపిస్తుంది, కుయ్యి 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 108. అసలు ఎందుకు ఇన్ని సమస్యలు? రాత్రుల్లో పెరుగు తినడం ఆపండి, ఫ్రిడ్జ్లో ఉన్న పానీయాలు తాగొద్దండి. ఒక మట్టి కుండలో నీళ్లు తాగండి, కంచు పాత్రలో నీళ్లు తాగండి. రాగి పాత్రలో నీళ్లు తాగొచ్చు, కానీ ఆ రాగి పాత్రకి లోపల సీసం పోసి ఉంటారు, కళాయి అంటారు. అది చేస్తే ఆ నీళ్లు తాగొచ్చు. ఒకవేళ అది చేయకున్న ఆ పాత్రలో నీళ్లు తాగారా, కిడ్నీలు వెళ్ళిపోతాయి. ఎందుకంటే లోహాలలో నీచమైనది తామ్రం. సో ఇలా సబ్జెక్ట్కి వస్తే, ఈ కార్డియాల్ సిస్టమ్ దెబ్బతిని ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. ఒక సెకండ్ ఉండదు, హార్ట్ ప్రాబ్లం వచ్చేసిందా, వచ్చే ముందు సూచనలు ఈ భుజాలు నాయడం మొదలవుతుంది, దావ నడిసే గస వస్తుంది, శ్వాస పరిపూర్ణంగా తీసుకోలేరు. ఇవన్నీ సిమ్టమ్స్. త్వరలో మనకి హార్ట్ ప్రాబ్లం రాబోతుంది, యాంజియోగ్రామ్ చేయల్లా. ఇన్ని సమస్యలు మనకు అవసరమా? ఎంత చెడిపోతారో నా బిడ్డలు ఇష్టారాజ్యంగా తిని. ఈ బయట తిని ఆహారాలు ఆపండి. ఈ బిర్యానీలు తింటూ కూల్ డ్రింకులు తాగేది కట్టి పెట్టండి. భగవంతు ఇచ్చిన మంచి నీళ్లు తాగండి. ఈరోజు ట్యాప్ నీళ్ళు వాడాక దాదాపు 10 సంవత్సరాలు ఎటు చూసినా కూల్ డ్రింక్, మినరల్ వాటర్, ఇది సగం రోగానికి మూలం. ఇలా చెప్పుకుంటూ పోతే గంటల సమయం మనకి తక్కువ వస్తుంది. ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చేవారు ఏం చేయాలి? మనం రాత్రిలో పెరుగు తినేది ఆపండి, కొంచెం తినండి. ఉదయం రాజభోజనం, మధ్యాహ్నం కూలివాని భోజనం, రాత్రికి బిచ్చగాడి భోజనం. ఎవరు 3 పూటలు ఫుల్గా తినాలా? పంట పొలాల్లో కష్టపడే రైతన్నలు. వాళ్ళు 3 పూటలు తిన్నా అరిగించుకునే శక్తి వాళ్ళ శరీరంలో ఉంటుంది. వాళ్ళకి బాడీలో కాల్షియం డౌన్ కాదు, ఐరన్ డౌన్ కాదు. ప్రకృతి మాత ప్రసాదించే డి విటమిన్ పొద్దు పుట్టగానే పంట పొలాల్లో ఉంటారు. మనం తెల్లారత లేము, అర్ధరాత్రులు నిద్రపోవడం, 8 గంటల వరకు నిద్రపోవడం, 8 గంటలకు నిద్ర లేస్తాం, ఎండ వెళ్ళిపోయి ఉంటుంది. ఉదయం లేవి కాలకృత్యములు ముగించుకొని ఆ ఎండలో అలా వాకింగ్ చేయండి, ఇటువంటి సమస్యలు ఉండవు. ఈ సమస్యలందరికీ ఆనకట్ట వేయాలంటే ఒక్కటే, అతి చౌకైన ఆకు, కరివేపాకు. చూసారా, మేము అడవి నుంచి తెచ్చాము. ఇలా పండ్లు కూడా కాసేదానికి కరివేపాకు పళ్ళు మేము తింటూ ఉంటాం. ఈ కరివేపాకు గురించి చెప్పితే 100 మంది వైద్యులు 365 రోజులు చెప్పలేరు. అగస్త్యుల వారు అంటారు, కర్ణుడు లేని భారతము లేదు, కరివేపాకు లేని సాంబారు లేదు. ఈ కరివేపాకుని ఎన్ని రకాలుగా మీరు చేసుకున్నా మీకు లాభమే. దీన్ని పౌడర్ చేసుకొని మజ్జిగలో తాగుతారు, దీన్ని పౌడర్ చేసుకొని నీళ్ళలో సేవిస్తారు. ఉప్పు కారం ఎల్లిపాయలు వేసి దీన్ని పొడుము తయారు చేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటారు. ఏ విధంగా తిన్నా ఇది రోజుకు మీ పొట్టలోకి 2 టీ స్పూన్లు పోవాలి. మీరు ఎట్లా తిన్నా నాకు అవసరం, 2 టీ స్పూన్లు వెళ్ళాల. ఇక కార్డియాల్ సిస్టమ్, హార్ట్ ప్రాబ్లం పోవాలంటే, మీకు బాడీకి ఐరన్ లభించాలంటే దీన్ని ఏ విధంగా తయారు చేయాలా, చేసి దీన్ని రోజు హార్ట్లో అప్పుడప్పుడు పట్టుకుంటూ ఉంటుంది, ఇలా పట్టేసి ఉంటుంది, మళ్ళీ కాసేపు పోతుంది. ఏమిరా అంటే గ్యాస్ ట్రబుల్. ఎట్లా వస్తుంది గ్యాస్ ట్రబుల్? అది మీ తినే ఆహారం సమయానికి మీరు భోజనం చేయక కదా ఇది వచ్చేది.
సమయానికి భోంచేయండి. సో ఈ కరివేపాకుని ఏ విధంగా గుండె సంబంధిత వ్యాధులకి ఎలా వాడాలా, ఎలా తయారు చేయాలా చూస్తూ ఉండండి. చూసారా, ఇది మాకు అడవులో లభిస్తాయండి. ఇది అడవి కరివేపాకు. మీరు పట్టణాల్లో కూరగాయల అంగట్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఇది ఇలా కాయలు కూడా కాసిందండి. ఈ కాయలు కూడా మేము తింటాము. ఇక ఈ ఆకుని ఏ విధంగా తయారు చేయాలా మీకు ఈ హార్ట్కి చూపిస్తాను, చూస్తూ ఉండండి. రెండు రెబ్బలు, 3 రెబ్బలు, 1 2 3 ఇలా తీసి వీటిని మీరు రోట్లో అయినా సరే ఇట్లా కలవాలు మీ దగ్గర ఉండవు, మా దగ్గర ఉంటాయి. మీరు రోట్లో దంచినా సరే, లేదా ఇప్పుడు ఈ మధ్య చిన్న చిన్న రోళ్ళు దొరుకుతా ఉంటాయి బయట, ఇలా దంచి చూసారా, ఈ విధంగా ఈ కరివేపాకుని ఇలా 3 రెబ్బల కరివేపాకుని ఈ విధంగా మేము నూరడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఇలా ఇంత ముద్దని, ఇది ఎంత ఉంది, మన గోలీ అంత ముద్ద అందులో పడేసి ఇందులో ఈ గోరువెచ్చని నీళ్లు చూసారా, మనం కష్టపడి 3 రెబ్బల కరివేపాకుని ఇలా కల్వంలో మర్దనము చేసి, అంటే నూరి గోరువెచ్చని నీళ్ళలో గచ్చకాయ పరిమాణంలో ఈ పసురు తీసాం. ఇవి గోరువెచ్చని నీళ్ళల్లో ఒక గోలీ సైజ్, అంటే ఒక గచ్చకాయ పరిమాణంలో ఇందులో వేసాం. కుంకుడుకాయ సైజ్ అనుకోండి. గచ్చకాయ అంటే కొందరు తెలియదు, గోలీ అంటే అది చూసింలే. కుంకుడుకాయ ప్రమాణం వేసి ఇది కలిపి ఈ గోరువెచ్చగా ఉన్న కషాయాన్ని ప్రతిరోజు ఉదయం కాలకృత్యములు ముగించుకొని, అంటే ముఖం కడిగి బ్రష్ చేసిన శుభ్రమై అలా ఎండలో కూర్చొని ఈ యొక్క కషాయాన్ని ఇలా కొద్దిగా 20 నిమిషాలు తాగాల. దీన్ని 20 మినిట్ ఎవరిని మాట్లాడకూడదు. అలా తాగుతూ శ్వాస తీసుకోవాలా. అలా శ్వాస తీసుకుంటూ 10 రోజులు ఈ యొక్క అమృతాన్ని మీరు సేవించడం జరిగితే జన్మలో మీకు గుండె నొప్పి రాదు. ఈ రస్సుల గురించి చాలండి. కానీ ఇవి సేవించే రోజుల్లో తినరాని కొన్ని పదార్థాలు, మజ్జిగ, గట్టి పెరుగు. మజ్జిగ పగులు తీసుకోవచ్చు, రాత్రుల్లో తీసుకోకూడదు. పెరుగు పగులు తీసుకోకూడదు, రాత్రి తీసుకోకూడదు. ఐస్ క్రీములు, ఫ్యాట్ ఎక్కువ ఉన్న చాక్లెట్లు, మాంసములు. 10 రోజుల తర్వాత చేపకూర తినచ్చు. చేపలు, ఫిష్, అది పులుసు, ఫైలు కాదు. ఈ విధంగా మీరు సేవిస్తే లక్షలు ఖర్చు పెట్టినా కానీ అనారోగ్యం 2 రెబ్బల కరివేపాకుతో అయిపోతుంది. ఇంత కరివేపాకు తెచ్చుకుంటే మొత్తం 10 రోజులకంతా ఇదే. ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకోండి. తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఈ తెలివి పనులు దయచేసి చేయకండి. 5 రూపాయలు ఇస్తే కూరగాయలోడు ఇస్తాడు ఒక రెబ్బ, 1550 రూపాయలు. 10 రోజులకి 50 రూపాయల కరివేపాకు, పూటకి 200 ml వాటర్. ఈ విధంగా సేవిస్తూ నేను చెప్పే ఇచ్ఛాపత్యములను పాటిస్తే మీ అనారోగ్యం మీకు బయటపడి, మీ ఎంజియోగ్రామ్ చేసినా, హార్ట్ సర్జరీ చేసినా, ఏది చేసినా ఇది వాడండి. లేనివారు కూడా వాడచ్చు, వారానికి 2 సార్లు. వెరీ సింపుల్. ఇది చేదు లేదు, కారము లేదు, సప్పగా మధురంగా ఉంటుంది.